ఓం అచలేశ్వరాయ నమః. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఆ శివయ్య దయ మీ మీద ఉండటం. ప్రపంచమంతా వెతికిన ఇలాంటి దేవస్థానాలు 3 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన హిందూపురం టీచర్స్ కాలనీలో కట్టారండి. మార్గశిర మాసము శుక్లపక్షము సప్తమి గురువారము తేదీ 27/11/2025న అచల ఆశ్రమం టీచర్స్ కాలనీ హిందూపురం నందు నూతనంగా నిర్మించబడిన శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయం మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. కావున తామందరూ సకుటుంబ సమేతంగా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అచలేశ్వర స్వామి వారి ఆశీర్వాదం పొందాలని తెలియజేస్తున్నారు. అచలేశ్వర దేవాలయము హిందూపురం టీచర్స్ కాలనీలో కొత్తగా మనం కడతా ఉన్నాము. ఈ పొద్దు మళ్ళీ రేపు ఈ ఒక దేవాలయం కలశ పూజ, ముఖ్య కలశ స్థాపన, కుంభాభిషేకము ఈ కార్యక్రమం జరగబడుతూ ఉంది. ఈ ఒక క్షేత్రము సుమారు 40 ఏళ్ళు ఇంకా అచలాశ్రమం ఉండే ఇక్కడ ఈ జాగాలో ఈ ఒక క్షేత్రానికి కావాల్సినట్ల ఒక దేవాలయం అక్కడ కావాల్సిన ఇంకా ఇక్కడ ఒక అచలేశ్వర దేవాలయం నిర్మాణం చేసినాము. ఈ దేవాలయము భారతదేశంలోనే 4వది. అచలేశ్వర అనేది అచలేశ్వర దేవాలయం అనేది భారతదేశంలో 3 మాత్రం ఉండే. ఒకటి రాజస్థాన్లో ఉంటుంది, ఇంకొకటి తమిళనాడులో ఉంటుంది, ఇంకొకటి రామేశ్వరం తమిళనాడు ఇంకొకటి చిన్నది ఉంది. ఆంధ్రప్రదేశ్లో అచలేశ్వర దేవాలయం ఇదే ప్రముఖంగా ఉండేట్లది, ఇదే మొదలుగా ఉండేట్లది. ఈ దేవాలయం విశేషము శివలింగము షట్చక్రం ఉండేట్లా ధ్యానలింగం ఇది దేవాలయము చెట్ల ధ్యాన మందిరము అవుతుంది. జై శ్రీ అచలేశ్వరాయ నమః. నిజంగా ఇక్కడ ఈ హిందూపూర్లో టీచర్స్ కాలనీలో ఈ యొక్క క్షేత్రం నిర్మాణం జరిగింది అంటే దాని గొప్పతనము, దాని విశిష్టత అంతా కూడా మా గురువు గారికి చెందుతుంది, గురురాజ్ గురూజీ వారికి. ఇంకా చెప్పాలంటే ఈ సైడ్ టీచర్స్ కాలనీ పక్కన ఏ దేవస్థానం కూడా లేదు. అలాంటిది ఈ యొక్క దేవస్థానాన్ని ఎంతో 8 అష్టభుజ ఆకారంలో నిర్మాణం చేస్తూ లోపలే గర్భగుడి కూడా దీనికి లేదు. దీనికి మొత్తం భక్తులందరూ వచ్చి వాళ్ళు స్వయంగా ముట్టుకొని స్పర్శలింగం జ్ఞానలింగం అనే మాదిరిగా ఇక్కడ యొక్క దేవస్థానం నిర్మాణం జరుగుతూ ఉంది. అంచేత చాలా ముందు మన ఈ యొక్క దేవస్థానము చాలా ప్రసిద్ధి చెందుతుందని మాకు ఆకాంక్షగా ఉంది. సో అందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్న అందరూ ఈ యొక్క దేవస్థానానికి హిందూపూర్ వచ్చి కూడా అచలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మేము సత్యనారాయణ స్వామి నా పేరు. జై గురుదేవ్. జై అచలేశ్వరాయ నమః.